ఆర్కేఎల్ టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా 75 ఏళ్ల వృద్ధుడు నరసింహమూర్తికి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బృందం విజయవంతంగా చికిత్స. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల లక్ష్మణ్ ముదిరాజ్ ఆవేదన. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి. జాతి సంపద ప్రకాశం బారజ్ని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికి తీయాలి వర్ల రామయ్య. వరద సహాయక చర్యల్లో రాత్రి పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా తీవ్రమైన కుడి కాలు నొప్పి ఇతర సమస్యలతో బాధపడుతూ యశోద హాస్పిటల్స్ నందు జాయిన్ అయిన 75 ఏళ్ల వృద్ధుడు నరసింహమూర్తికి యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ బృందం విజయవంతంగా చికిత్స చేశారు. గర్వంగా ఉందని అంతర్లీన మధుమేహానికి మా గుండె ఆరోగ్యానికి కూడా మందులు సూచించబడ్డాయి డాక్టర్ ప్రభాకర్ చెప్పారు. హన్మకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అనేది ఒక తీవ్రమైన పరిస్థితి. దీనికి చికిత్స చేయకుండా వదిలేసే ఆప్యూటేషన్ వంటి సమస్యకు దారి తీయొచ్చు. సకాలంలో గుర్తింపు మరియు యాంజియోప్లాస్టీ వంటి ముందస్తు చికిత్సలు ఈ దీర్ఘకాల నష్టాన్ని నివారించడంలో కీలక పాత్రను పోషిస్తాయి. మూర్తి విజయవంతంగా కోలుకోవడం పట్ల మేము సంతోషిస్తున్నాము. అదేవిధంగా యశోద హాస్పిటల్స్ లో మా రోగులకు అధునాతన వాస్కులర్ చికిత్సలను అందించడానికి కట్టుబడి ఉన్నాము. సివియర్ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. సో ఈ వాస్కులర్ డిసీజ్ ఉండే వాళ్ళు ఎట్లా ప్రెసెంట్ చేస్తారు, వాళ్ళకి ఏమవుతుందంటే నడిస్తే కాలు నొప్పులు వచ్చేది, కాలు వాపు వచ్చేది, స్కిన్ కలర్ చేంజ్ అయ్యేది, తెల్లగా ఉండే స్కిన్ నల్లగా అయ్యేది, కాళ్ళకి వేల మధ్యలో గుండెలు వచ్చేది, గుండె వచ్చినా ఆడుకుంటూ ఉంటుంది. నార్మల్గా షుగర్ ఉన్న వాళ్ళకి గుండె వస్తే అవి ఆడదు, దాంతో బ్లడ్ సర్క్యులేషన్ ఆడుకుంటూ ఉంటే గ్యాంగ్రీన్ అవుతుంది, ఎక్కువ చెడిపోయి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. అట్లాంటి పేషెంట్ ఫస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులారిటీ చెక్ చేసుకొని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కాలు తీయాల్సిన పరిస్థితి రాదు. వేల వరకు ప్రాబ్లం వచ్చినా బ్లడ్ సర్క్యులేషన్ మనం ఇంప్రూవ్మెంట్ చేసి వేల వరకు క్లీన్ చేసినా కూడా కాలు కాపాడుకోవచ్చు. ఈ డిసీజ్ ఏదో వేలకు వచ్చింది, వేలకు ముందు వచ్చింది, వేలకు ఆరట్లేదు అనేది కాదు. ఇది నెగ్లెక్ట్ అయ్యిందంటే కాళ్ళకే ప్రమాదం అవుతుంది. థర్డ్ ఎట్లా ఐడెంటిఫై చేయాలంటే నేను చెప్పినట్టు నడిస్తే కాలు ఇక్కడ వచ్చింది, ముందు ఆడకుండా ఉన్నది, కలర్ చేంజ్ వచ్చింది, ఇవన్నీ ఉంటే వెంటనే వాస్కులర్ సర్జన్ కన్సల్ట్ చేస్తే దానికి తగ్గినట్టు ట్రీట్మెంట్. ఇనిషియల్గా అందరికి సర్జరీ అవసరం పడదు. స్టార్టింగ్ స్టేజ్లో చూసుకుంటే ఇప్పుడు మంచి మందులు ఉన్నాయి, టాబ్లెట్స్ విత్ ప్రాపర్ అడ్వైజ్, వాకింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ చేసుకుంటే మెడిసిన్స్లోనే మనం 70 to 80% కవర్ చేయొచ్చు. కానీ ఇనిషియల్ స్టేజ్ నెగ్లెక్ట్ అయ్యి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పటికీ మనకి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ అంటే ఇప్పుడు 2 types ఉంటుంది. ఒకటి ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, సెకండ్ ఎండోవాస్కులర్. ఎండోవాస్కులర్ అంటే వెసల్స్ లోపల చిన్న హోల్స్ పెట్టి బలూన్ పెట్టి స్ట్రెంత్ పెట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ చేసి. కానీ ఇవన్నీ ఏమంటే హైలీ స్పెషలైజ్డ్ సెంటర్స్లో ఉంటాయి, అన్ని ప్లేస్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవన్నీ చేయాలన్నా కూడా సీనియర్ డాక్టర్స్ ఉండాలి విత్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు మనకి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ అయితే మనకి డిపార్ట్మెంట్ ఉంది, మేము సీనియర్ కన్సల్టెంట్స్ ఉన్నాం విత్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఎర్లీ డయాగ్నోసిస్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ మనకి రిజల్ట్స్ అనేది సక్సెస్ రేట్ అనేది more than 90%. ఇప్పుడు ఈయన నరసింహమూర్తి గారు అరౌండ్ 70 years, ఈయనకి అదే అయింది, షుగర్ ఉంది, కాలు వేలకి ఏదో చిన్న పుండు అనుకొని ట్రీట్మెంట్ చేస్తున్నారు, కానీ అది ఆరట్లేదు, స్ప్రెడ్ అయితే అవుతుంది. మా దగ్గర వచ్చినప్పటికీ యాంజియోగ్రామ్ స్కాన్ చూసినప్పటికీ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్లాక్ అవుతుంది. ఇప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ వాస్కులర్ ప్రాబ్లం ట్రీట్ చేయకుండా ఒట్టి కింద పాదం వరకు ట్రీట్ చేస్తుంటే మనకి నీ పైన తొడ వరకు కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసుకొని ఎండోవాస్కులర్ చిన్న స్మాల్ హోల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్కి బ్లడ్ పైప్ ఓపెన్ చేసి సర్క్యులేషన్ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత వేల వరకు ఉన్న ప్రాబ్లం వేల వరకు ఆపేసి పైన స్ప్రెడ్ అవ్వకుండా కాలు కాపాడగలిగాం. ఇప్పుడు ఆయన ఏజ్కి ఆయన నడుస్తున్నారు, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కాలు ఇప్పుడు మోకాలు కింద మోకాలు పైన తీసేది అనేది ఇట్ ఈస్ అ బర్డన్ టు ద పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీ. అండ్ 1 year, 2 years, 3 years తర్వాత దీనివల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది తగ్గిపోతుంది.
లైఫ్ కూడా రిస్క్ అవుతుంది, ఏదో కాల్ తీసినాం అనేది కాదు, ఫర్దర్ కాంప్లికేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పబ్లిక్లో వాస్కులర్ ప్రాబ్లం గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్లాంటి మేజర్ ఆంప్లికేషన్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. మెయిన్ కాన్సెప్ట్ అదే. సో సేవ్ లెగ్స్, సేవ్ ఫుట్, ప్రివెంట్ ఆంప్లికేషన్ అనేది ఇప్పుడు నేషన్ వైడ్ ఒక క్యాంపెయిన్ లాగా వీఆర్ డూయింగ్ వాస్కులర్ సర్జరీస్. సో ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. సార్ మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. చిన్నగా ఇక్కడ స్పాట్ ఏర్పడింది. తర్వాత ఇక్కడ ఇది సర్జరీ దగ్గరికి పోయి ఇక్కడ ఒక 1 month తెలవడం వల్ల అది వాస్కులర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. తర్వాత కూడా ఏమీ తగ్గకపోతే ఆపరేషన్ చేసుకుంది. ఈ ఆపరేషన్ వచ్చేది ఇప్పుడు బాగా నడుచు బాగా ఇబ్బంది ఏం లేదు. తర్వాత మామూలుగా నడుచుకున్నా హీల్ అయింది. సరే మాకు అది ట్రీట్మెంట్ లేకపోతే ఇక్కడ అదే ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తే ఇంకా నాకు వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేదేమో అని నాకు అనిపిస్తున్నాను. అదే షుగర్ పేషెంట్, షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా నా బ్యాండ్ వెళ్ళిపోయినా ఇప్పుడు ఈ మొత్తం కాలు మొత్తం తీసేయబడి ఇప్పుడు మాత్రం మామూలుగా నడవగలుగుతున్నా, ఆ పనులనే చేసుకోవాలి. మనం చెప్పినప్పుడు కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకున్నారు. తర్వాత షుగర్ కంట్రోల్ పెట్టుకుంటారు, మెడిసిన్స్ కరెక్ట్ వాడుకుంటారు. ఇప్పుడు మనం ఈ ప్రొసీజర్ చేసి కూడా 3-4 months అయింది, 5 months అయింది. సో 5 monthsగా మనకి దాని తర్వాత మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. షుగర్ కంట్రోల్ పెట్టుకొని మందులు వాడుకున్న వాళ్ళు ఈజ్ లివింగ్ ఈజ్ లైఫ్, హెల్తీ లైఫ్. నెగ్లెక్ట్ చేసినప్పటికే ప్రాబ్లం అవుతుంది. దీని తర్వాత వీళ్ళు ఏమంటే మెడిసిన్స్ రెగ్యులర్ ఫాలో చేసుకొని, రెగ్యులర్ వాకింగ్ చేసుకొని, షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. సార్ అయితే లాస్ట్ స్టేజ్లోనే వచ్చారు. ఆల్మోస్ట్ గ్యాంగ్రీన్ అంట. గ్యాంగ్రీన్ అంటే కాళ్ళు చెడిపోయి నల్లగా అయిన తర్వాత వచ్చేది లాస్ట్ స్టేజ్. లాస్ట్ స్టేజ్ వచ్చిన వాళ్ళనే మనకి 2 సర్జరీస్ అయింది, ఇంత మెడికల్ థెరపీ అయ్యి 5-6 monthsలో హీల్ అయింది. ఖర్చు ఎంత వస్తుంది? ఖర్చు ఎంత ఉంటుంది? ఇప్పుడు ఖర్చు అదే చెప్పాను కదా, ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్టార్టింగ్ లో వస్తే సర్జరీ అవసరం లేదు. అప్పుడు మనకి షుగర్ బీపీ టాబ్లెట్స్ ఎట్లా వాడుతున్నారు, సర్క్యులేషన్ కూడా టాబ్లెట్స్ వాడుకొని హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకుంటే ఏం ఉండదు. కానీ లేట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒక్కొక్కరికి ఒక స్టేజ్ ఉంది. ఇప్పుడు మనకి చిన్న సర్జరీ అంటే 2 lakhs వచ్చి, పెద్ద సర్జరీ అయితే 10 lakhs 15 lakhs వరకు కూడా అవుతాయి. అది స్టేజ్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నాము, సర్జరీ చేస్తున్నాము, దాంట్లో ఏ డివైస్ వాడతాం, ఎన్ని బలూన్స్ వాడతాం, ఎన్ని స్టెంట్స్ వాడతాం, దాన్ని బట్టి మనకి ఖర్చు అనేది అవుతుంది. కానీ అల్టిమేట్గా ఏమంటే రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల లక్ష్మణ్ ముద్రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. జహీరాబాద్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను పరిష్కరించకుండా రైతుల్ని నానా అవస్థలకు గురి చేస్తున్నారు. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మహేందర్ ముద్రాజ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ పేరుతో ఈరోజు మభ్య పెడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద అణగారిన వర్గాల రైతుల జీవితాలతో చెలగాటమాడుతుంది. ధరణి వచ్చిన తర్వాత సమస్యలు ఇంకా బాగా పెరిగిపోయినాయి. ఈ ప్రభుత్వం ధరణి భూములన్నిటికి సంబంధించిన పెండింగ్ లో పెట్టింది. 1B పహాని ఈసీ రాకపోవడం వల్ల బ్యాంకులలో రైతులకు లోన్లు రెన్యువల్ కావడం లేదు. రైతుల రికవరీ ఆ లోన్స్ అనేటువంటి ఏమో వాళ్ళు అడుగుతా ఉన్నారు, కానీ వాటిని రెన్యువల్ చేసుకోవడానికి పహాని లభించడం లేదు, 1B లభించడం లేదు, ఈసీ లభించడం లేదు. ఇది బ్యాంకులో ఉన్న సమస్యనే కాదు, ప్రభుత్వం కూడా ఆలోచించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వం చేసిన తప్పు వల్ల, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల ఒక సాధారణ పేద మధ్యతరగతి రైతులందరూ కూడా
ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ధరణిని అమలు చేస్తూ 1B పహాని ఈసీ ప్రతి రైతుకు వచ్చే విధంగా, మీ సేవలో ఇలా వెళ్ళగానే అలా వచ్చే విధంగా, భూములన్నీ కూడా ఆన్లైన్లో కనిపించే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ధర్మ సమాజ్ పార్టీ ద్వారా. అట్లాగే గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డ్స్ అందరికీ ఇవ్వకపోవడం వల్ల ఒకే కుటుంబంలో రైతులందరి పేర్లు, కుటుంబంలో అందరి పేర్లు ఒకే దాంట్లో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగిపోయింది. దానివల్ల కానీ ఆ కుటుంబంలో లోన్లు అనేవి అందరి పేర్ల మీద ఉన్నాయి. కాబట్టి ఒకటే కుటుంబం పేరు మీద రేషన్ కార్డు ఉండడం వల్ల ప్రభుత్వం కూడా రేషన్ కార్డు బేస్గా అంటే ఆధారంగానే ఈ రుణమాఫీ అమలు చేయడం వల్ల చాలా మంది రైతులు నష్టపోతున్నారు. కాబట్టి రేషన్ కార్డ్స్ అనేటువంటి విడుదల చేయకుండానే రుణమాఫీ అనేటువంటిది అమలు చేయడం వల్ల, రేషన్ కార్డు ఉండడం వల్లనే ఈ యొక్క అందులో ఉన్నటువంటి బాధితులు ఒకే కుటుంబంలో 4, 5, 6 చాలా మంది ఈ రేషన్ కార్డు లింకు పెట్టడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. కాబట్టి ఈ రేషన్ కార్డు లింకు తీసేసి రుణమాఫీ బేషరతుగా ప్రతి రైతుకు, ప్రతి కుటుంబంలో ఉన్న రైతులందరికీ కూడా అమలు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. అట్లాగే 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ యొక్క రైతుల లోన్లు బ్యాంకులు వాళ్ళు కట్టుకోవాలని అంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం? నీకు 2 లక్షల వరకు కట్ ఆఫ్ గవర్నమెంట్ విధించింది. సో 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాల్సిందే. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి ఈ బ్యాంకర్స్ ఎలాంటి బేషరతు లేకుండా 2 లక్షల వరకు అకౌంట్లలో, రైతుల అకౌంట్లలో ఆ యొక్క రుణమాఫీ వేసి లోను వెంటనే ఇమీడియట్ గా వేయాలని మేము కోరుతా ఉన్నాం. పార్టీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. 2 లక్షల వరకు రుణం రెన్యువల్ చేసి వెంటనే రైతుల ఖాతాలలో వేయాలని మేము కోరుతా ఉన్నాం. అయితే అట్లాగే రైతులకు వ్యవసాయ అధికారులు, ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఇచ్చేటువంటి సమాచారం ఏమాత్రం సంపూర్ణంగా లేదు. అసలు గవర్నమెంట్కి అట్లాగే రైతులకు మధ్య ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఈ రుణమాఫీ పైన ఎలాంటి స్పష్టతను ఇవ్వడం లేదండి. గ్రామాలలో ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు కావచ్చు, మండలాలలో ఏఓస్ కావచ్చు, ఏడిఎల్ కావచ్చు, జేడిఎల్ కావచ్చు, జిల్లా వ్యవసాయ అధికారులు, ఈ రాష్ట్ర వ్యవసాయ అధికారులు ఏం చేస్తున్నారండి? రైతులకు, ఒక సాధారణ రైతుకు రుణమాఫీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలకు సంబంధించినటువంటి ఎలాంటి సమాచారం ఉండడం లేదు. మేము గ్రామ సభలు పెడుతున్నాం, మేము రైతు వేదికలలో మాట్లాడుతున్నాం. అంటే రైతు వేదికలకు పరిమితం కావడానికి వ్యవసాయ అధికారులు అంటే ఈ ప్రభుత్వము రైతు రాజ్యం కాదు, ఇది రైతు వ్యతిరేక రాజ్యం అని కాంగ్రెస్ ప్రభుత్వము మీద మాకు స్పష్టత అర్థమవుతుంది. కాబట్టి అట్లాగే రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ అనేటువంటిది చాలా మంది కాదు 90% మందికి జరగలేదు. ఇది బ్యాంకు వారి లోపమా, వ్యవసాయ అధికారుల లోపమా? వెంటనే గవర్నమెంట్ అనేటువంటిది చర్య తీసుకొని ప్రతి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. తిరిగి రైతులందరికీ కూడా వెంటనే అప్పులు చేసిరు, పాపం మిత్తికి తీసుకొచ్చారు. 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు. బ్యాంకులో, ప్రైవేటు బ్యాంకులలో బంగారం ఒంటి మీద ఉన్న తులము, అత్తులము, పావు ఏదో గ్రాము బంగారాన్ని బ్యాంకులలో పెట్టి విత్తనాలు కొనుక్కొని ఆ విత్తనాలు ఇలా వేసి రైతులు అప్పుల పాలై ఉన్నారండి. కాబట్టి బ్యాంకర్స్, గవర్నమెంట్ వెంటనే ఈ యొక్క బ్యాంకర్స్ లోన్లు ఇచ్చే విధంగా గవర్నమెంట్ మార్గదర్శకాలను జారీ చేయాలని ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే ఈరోజు ఈ జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంతంలో గవర్నమెంట్ ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ఇండస్ట్రియల్ పాలసీని అమలు చేయాలని చేస్తూ ఉంది. కరెక్టే, చేస్తే మంచిదే. మరి ఇక్కడ ఉన్న రైతుల పరిస్థితి ఏంది? నిమ్జు పేరుతోటి పేదల రైతుల భూములు లాక్కున్నది గవర్నమెంట్. మరి లాక్కున్నటువంటి వాళ్ళకి నష్టపరిహారము ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం వెంటనే చెల్లించాలి. ఆ భూములు పోయిన రైతుల కుటుంబాల ఇండ్లలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. అట్లాగే ఉద్యోగం ఇవ్వడంతో పాటు వాళ్ళ జీవితానికి భరోసాని ఇవ్వాలి. గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ నిమ్జు బాధితులందరికీ కూడా, నిమ్జు భూములు పోయిన అందరికీ కూడా ఈ యొక్క ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం. ఇలా జరాసంగం కావచ్చు, న్యాల్కల్ కావచ్చు, జహీరాబాద్ కావచ్చు, నిమ్జు పేరుతోటి పేదల భూముల్ని ఈ కార్పొరేట్ వ్యవస్థ కోసం సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఇలా భూమి ఆధారంగా బతుకుతున్నటువంటి రైతును సర్వ కష్టాల పాలు చేస్తున్నది ఈ గవర్నమెంట్. ఇది న్యాయమా, ధర్మమా అని అడుగుతా ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అందుకే సీఎంకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ నిమ్జు బాధితులకు వెంటనే సత్వర న్యాయం చేయాలి. కలెక్టర్ల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ చెప్పులు అరిగేదాకా తినక ఈ పేద రైతులు, రక్తం లేని రైతులు ఇలా ఎంతో బాధతో అప్పుల పాలు చేసి రోజు ఆ ఆటోల చుట్టూ తిరుక్కుంటా, ఈ యొక్క ఆఫీసర్ చుట్టూ తిరుక్కుంటా
వాళ్ళ జీవితాలను గడుపుతూ ఉంటే ఏ ఆఫీసర్ స్పందించడం లేదు, మా 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 తరఫున లేదు, మాకు సంబంధం లేదు అంటా ఉన్నారు. మరి ఎవరికి మాట్లాడాలా? దీని మీద ఈ ఎమ్మెల్యే మాట్లాడా? ఈ స్థానిక ఎమ్మెల్యే మాట్లాడా? ఈ జహీరాబాద్ ఎంపీ మాట్లాడా? వీళ్ళు ఓట్లు వేయించుకొని గెలిపించుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా? ఎంపీ ఎమ్మెల్యేలు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు ఈ నిమ్జు బాధిత రైతులకి, ఈ పేద రైతులకు న్యాయం చేయడంలో మీరందరూ భాగస్వాములు కావాలి. ధర్మ సమాజ్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది, నిమ్జు బాధితుల వెంట అక్కడి వరకు ఆ భూముల రైతు, ఏ రైతుకు అన్యాయం జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గవర్నమెంట్ తో కొట్లాడి పోరాటం చేసి ఈ రైతులకు న్యాయం జరిగే విధంగా ఇక్కడ మా జిల్లా అధ్యక్షుడు మహేందర్ గారు కానీ, అట్లాగే జిల్లా ఉపాధ్యక్షుడు యాదగిరి గారు కానీ, బ్యూరెస్ హర్మకొండ జిల్లా కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం. చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న తెలంగాణ మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ పోరాట యోధురాలు, పీడిత వర్గాల ప్రతీక, అన్యాయాన్ని ఎదిరించిన వీరవనిత అని అన్నారు. భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయురాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంకు అశోక్ యాదవ్, చెన్నం మధు, సోధా కిరణ్, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి పక్షాన కూడా రాష్ట్ర కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగంగానే పోరాటాలు చేస్తున్న తెలంగాణలో అసమాన త్యాగాలు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ప్రాంత వాసులు అనేక త్యాగాలు చేసిన, అనేక ఉద్యమాల్లో పాల్గొన్న, వారికి కావాల్సిన లైటింగ్ ఫుల్ అది తెలంగాణ ఉద్యమ ఫలితం మరి ఐలమ్మ గారి విగ్రహాన్ని ప్రతిష్టాపించాలనే ఆలోచనలు అనేక ప్రాంతాల్లో ఉద్యమ. జాతి సంపద ప్రకాశం బ్యారేజీని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలుగు తీయాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సార్, అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర ప్రజల అదృష్టమో ఆయన దురదృష్టమో 11 సీట్లకే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా కోల్పోయారు. ఆయన 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అతని పరిపాలన అంతా కూడా అరాచకం, అస్తవ్యస్తం, కుట్రలు కుతంత్రాలతో కూడుకున్న పరిపాలన అది. ఆయన ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్. ఆయన ప్రతిదీ కూడా నేరపూరిత ఆలోచనలతో కూడుకొని ఉంటాయి. ప్రజాసేవ చేయటంలో కూడా నేరాన్ని జొప్పించిన వ్యక్తి అతను. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినా కూడా నేరపూరిత మనస్తత్వంతోనే అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అధికారంలోకి రావటానికి కూడా హీ యూజ్డ్ హిజ్ క్రిమినల్ ఇన్స్టింక్ట్ వేర్ ఎవర్ ఇట్ ఈజ్ నెసరీ. ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ ఈ క్రిమినల్ ఇన్స్టింక్ట్, నేరపూరిత ఆలోచనలు ఆయన వాడుతూనే ఉన్నారు. దాని ఫలితంగా అధికారంలోకి వచ్చారు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయటం జరిగింది. చాలా దురదృష్టం అది. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ పడవలతో ఢీకొట్టడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రలో భాగం అది. జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపీ సురేష్ గారు, ఎమ్మెల్సీ తలసల రఘురామ్ గారు, వీళ్ళ నలుగురు పన్నిన కుట్రలో భాగమే బ్యారేజ్ని పడవలతో ఢీ కొట్టించటం. చాలా క్రిమినల్ అఫెన్స్ అది, ఒక భయంకరమైన కుట్ర అది. ప్రకాశం బ్యారేజ్ అదొక నేషనల్ ఎసెట్, అది జాతీయ సంపద. ప్రకాశం బ్యారేజ్ ఎవరి సొత్తో కాదు, వర్లరామ ఏదో నారా చంద్రబాబు నాయుడు గారితో, నారా లోకేష్ బాబు గారి సొత్తో కాదు, అది జాతి సంపద. రాష్ట్ర ప్రజల, దేశ ప్రజల సొత్తు అది. అందుకనే నేషనల్ ఎసెట్ అది. దానిని నాశనం చేయాలని కుట్ర పన్ని దానిని ఢీకొట్టించటం క్షమించరాని నేరం. దేశద్రోహ నేరంతో సమానం ఇది.
వరద సహాయక చర్యలు రాత్రి పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ పనిచేస్తున్నారు. కండ్రిక సమీపంలో నున్న నూజివీడు రహదారి చుట్టుపక్కల ఇప్పటికీ నిల్వ ఉన్న వరద నీరు బయటికి పంపేందుకు అన్ని మార్గాలపై అర్ధరాత్రి అధికారులతో చర్చించారు. 10 జేసీబీలు రప్పించి రోడ్డును తవ్వడం ద్వారా వరద నీరు బయటకు పంపేలా ప్రణాళికలు అమలు చేయాలని నిర్ణయించారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కారణంగా 70 ఏళ్ల వృద్ధుడు నరసింహమూర్తికి యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బృందం విజయవంతంగా చికిత్స. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం రైతులను దగా చేస్తుందని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల లక్ష్మణ్ ముద్రాజ్ ఆవేదన. బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ పులి రజనీకాంత్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి. జాతి సంపద ప్రకాశం బారజ్ని కూల్చాలనే వైసీపీ కుట్రను వెలికి తీయాలి వర్ల రామయ్య. వరద సహాయక చర్యల్లో రాత్రి పగలు తేడా లేకుండా మంత్రి నారాయణ పనిచేస్తున్నారు.